హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ వీడియో అఫీషియల్. ఈ వీడియోలో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని తెలియజేసేటటువంటి అడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. అంటే లొకేషన్ని తెలియజేసే అడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తెలుసుకోవాలని అంటే మనం ఒక వర్డ్తో క్వశ్చన్ చేయాలి. WHERE వేర్ అనేటటువంటి వర్డ్తో మనం క్వశ్చన్ చేస్తే ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఆ ఆన్సర్ని తెలియజేసిన వర్డే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. డెఫినేషన్ చూడండి. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ రిఫర్ టు అంటే తెలియజేస్తాయి. ప్లేస్ని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. యూ కెన్ గెట్ ద బుక్ నువ్వు ఈ బుక్ తీసుకోవచ్చు. హియర్ యూ కెన్ గెట్ ద బుక్ హియర్ నీవు ఈ బుక్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి. ఏంటంటే వేర్ కెన్ యూ గెట్ ద బుక్ అని క్వశ్చన్ చేయాలి. వేర్ WHER ఈ వర్డ్తో మనం క్వశ్చన్ చేయాలి. వేర్ కెన్ యూ గెట్ ద బుక్, నువ్వు బుక్ ఎక్కడ తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ అనే ఆన్సర్ వస్తుంది. హియర్ అంటే ఇక్కడ అనేటటువంటి ఆన్సర్ ఈ వర్డ్ ప్లేస్ని తెలియజేస్తుంది. సో ఇది అడ్వర్బ్. ఏ అడ్వర్బ్ ఇది అని అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అయ్యింది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నాయిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్. నాయిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్, బయట నుంచి శబ్దం వస్తుంది. మనం ఇక్కడ వేరుతో క్వశ్చన్ చేయాలి, మర్చిపోవద్దు. వేర్ ఈజ్ నాయిస్ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అంటే అవుట్ సైడ్. ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి వస్తుంది. ఈ అవుట్ సైడ్ అనేటటువంటిది ఇది ప్లేస్ని తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ ద అడ్వర్బ్. ఇది అడ్వర్బ్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ ఈజ్ దిస్? ఎలాంటి అడ్వర్బ్ ఇది అని అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దిస్ రిఫర్స్ టు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. యూ కెన్ సీ హిమ్, నీవు అతన్ని చూడొచ్చు లేదా కలవచ్చు. ఇన్ ద ఆఫీస్, నీవు అతన్ని ఆఫీస్లో కలవచ్చు. వేర్ కెన్ యూ సీ హిమ్, వేర్తో క్వశ్చన్ వేయాలి. వేర్ కెన్ యూ సీ హిమ్, నువ్వు అతన్ని ఎక్కడ కలవచ్చు. వేర్ కెన్ యూ సీ హిమ్ వేర్తో క్వశ్చన్ చేస్తే ఇన్ ద ఆఫీస్లో ఇది ప్లేస్ని తెలియజేస్తుంది. ఆఫీస్ అనేటటువంటిది ప్లేస్ని తెలియజేస్తుంది. సో దిస్ ఇస్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇది అడ్వర్బ్, ప్లేస్ని తెలియజేసేటటువంటి అడ్వర్బ్. ఓకే, చూడండి. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేట్ అంటే తెలియజేస్తాయి. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది దేన్ని తెలియజేస్తాయి అంటే డైరెక్షన్ని తెలియజేస్తాయి, దిక్కుల్ని సూచిస్తాయి. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేటటువంటి ఈ వర్డ్స్, ప్లేస్ని తెలియజేసేటటువంటి వర్డ్స్ డైరెక్షన్ని తెలియజేస్తాయి, దిక్కుల్ని సూచిస్తాయి. డైరెక్షన్ చూద్దాం. వీటికి కూడా ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ దేన్ని తెలియజేస్తాయి అంటే దిక్కుల్ని కూడా సూచించడం జరుగుతుంది. లెట్ us see in example. లుక్ అవుట్ సైడ్, లుక్ చూడండి, అవుట్ సైడ్ బయటికి చూడండి అని అర్థం. సో ఇక్కడ ఏంటి, అవుట్ సైడ్ అని అంటే అటువైపు. అవుట్ సైడ్ అంటే అటువైపు లేదా అవతలి వైపు అని అంటాం. అటువైపు లేదా అవతలి వైపు. ఇక్కడ ఏంటి, వైపు అని చెప్తున్నాం కదా. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్. సో దిస్ వర్డ్ రిఫర్స్ టు ద డైరెక్షన్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ దేన్ని సూచించింది? డైరెక్షన్ సూచించింది. సో
అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఈ వర్డ్స్ డైరెక్షన్ని తెలియజేస్తాయి. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. టర్న్ రైట్ టు సీ ద బస్ స్టాప్. టర్న్ రైట్ టు సీ ద బస్ స్టాప్. అటు తిరుగు. టర్న్ రైట్ కుడివైపుకు తిరుగు. బస్ స్టాప్ని చూడాలంటే కుడివైపుకు తిరుగు. టర్న్ రైట్ రైట్ సైడ్. ఇక్కడ చూడండి, రైట్ అంటే కుడివైపు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డైరెక్షన్. ఇది కూడా డైరెక్షనే కదా. కుడివైపుకు తిరుగు, ఎడమ వైపుకు తిరుగు, వెనుకకు తిరుగు, ముందుకు తిరుగు. ఆల్ దీస్ ఆర్ రిఫర్ టు డైరెక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఇది అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ అంటే డైరెక్షన్ని తెలియజేసేటటువంటి అడ్వర్బ్స్ అన్నమాట ఇవి. రైట్. టేక్ వన్ మోర్ టిప్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేసే అడ్వర్బ్ ఇండికేట్స్ అంటే తెలియజేస్తుంది. డిస్టెన్స్ని కూడా తెలియజేస్తుంది. డైరెక్షన్తో పాటు డిస్టెన్స్ని కూడా ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనే వర్డ్స్ తెలియజేయడం జరుగుతుంది. డిస్టెన్స్ని కూడా తెలియజేస్తాయి. డిస్టెన్స్ అంటే దూరాన్ని కూడా తెలియజేస్తాయి, ఎంత దూరం ఉంది అని. ఓకే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. మై హోమ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ మై స్కూల్. మై హోమ్ ఈజ్ ఫార్ అవే దూరంగా ఉంది. ఫ్రమ్ మై స్కూల్ నా స్కూల్ నుంచి మా ఇల్లు దూరంగా ఉంది. ఇక్కడేంటి దూరంగా అనే వర్డ్ ఏంటి ఇక్కడ? ఫార్ అవే అనేటటువంటి వర్డ్ దూరాన్ని తెలియజేస్తుంది, డిస్టెన్స్ని తెలియజేస్తుంది. ఈ వర్డ్ ఏం తెలియజేస్తుంది? దీని మీనింగ్ ఏంటి? దూరంగా అని అర్థం. ఫార్ అవే అంటే దూరంగా అని. సో ఈ వర్డ్ డిస్టెన్స్ని తెలియజేస్తుంది. దూరంగా అనేది ఏంటి? డిస్టెన్సే కదా, డిస్టెన్స్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ప్లేస్ యొక్క దూరాన్ని తెలియజేసేటటువంటి వర్డ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది దేన్ని తెలియజేస్తుంది? డైరెక్షన్ని తెలియజేస్తుంది అండ్ డిస్టెన్స్ని కూడా తెలియజేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ వాకబుల్ డిస్టెన్స్ టు ద బస్ స్టాప్. ఇది బస్ స్టాప్కి నడక దూరంలో ఉంది. వాకబుల్ అని అంటే నడిచే దూరం, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వాకబుల్ డిస్టెన్స్ టు ద బస్ స్టాప్. ఎంత దూరం ఉంది? ఇక్కడ డిస్టెన్స్ని తెలియజేస్తుంది. ఎంత దూరం ఉంది బస్ స్టాప్ అని అంటే వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ నడిచేంత దూరం ఉంది అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ని తెలియజేస్తుంది. వాకబుల్ అనేటటువంటి వర్డ్ ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేసేటటువంటి వర్డ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.